హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీగా ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా సింపుల్గా ఈ విధంగా ట్రై చేయొచ్చు. లెట్స్ గో. ఇప్పుడు ప్రాసెస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఎగ్స్ని అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న ఎగ్స్ గుడ్డు పొట్టునైతే తీసుకొని గుడ్లన్నిటిని వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్, కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని ఎగ్స్ అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఎగ్స్ని పక్కకు తీసుకోవాలి. ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఎగ్స్ కూడా మంచిగా స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుకుంటూ కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి, టమాటా అనేది ఉడకడం కోసం. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు వేడవనివ్వాలి. అంతలోగా మనం టమాటా ఉడికిన తర్వాత అందులోనే కొద్దిగా మసాలా వేసుకొని కలుపుకోవాలి. మనం ఇందులో పెరుగు కొంచెం వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అల్లం, కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఆనియన్స్, టమాటో మొత్తం ఉడికే విధంగా చూసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకొని వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 70% అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ అన్నీ పోయిన తర్వాత అన్నాన్ని మనం ఈ విధంగా వచ్చిన తర్వాత దమ్ వేసుకోవాలి. ఈ విధంగా దమ్ వేసుకొని మధ్యలో కర్రీ, రైస్ వేసుకొని ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే అన్నం పైన పెట్టుకోవాలి. కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కొద్దిగా కలర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి. ఈ విధంగా దమ్ చేసుకొని చూసినట్టయితే మన టేస్టీగా మన ఎగ్ బిర్యానీ అయితే సింపుల్గా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దమ్ కూడా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.